ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెప్పునామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. ప్రియులారా, దేవుని కృప మహాదేశ్వరాన్ని బట్టి మేము కూడా కొనసాగా ఉన్నాం. ప్రియులారా, మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత తెలిసిన దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే అంశము దేవుడు త్రిత్వమా, ఏకత్వమా లేక అనేకత్వమా, భూమి మీద ఉన్న దేవుని కుటుంబము. ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్లో మనం దేవుడు త్రిత్వమా, ఏకత్వమా లేక అనేకత్వమా అనే అంశంలో పరిచయ భాగాన్ని మనం నేర్చుకుందాం. పరిచయ భాగాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ అంశాన్ని మేము చెప్తున్నాం కదా, ఎవరిని తప్పు పట్టుకోవాలని కానీ పెంచిపడతాలని కానీ, మీరు తప్పు మేము చెప్పేదే కరెక్ట్ అని చెప్పడానికి కానీ మేము మీ ముందుకు రాట్లా. బైబిల్ ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది అని తెలియపరచడానికే మీ ముందుకు వచ్చాం. మీరు అర్థం చేసుకుని అనుసరించడానికి ప్రయత్నం చేస్తే దేవునికి స్తోత్రం. మాకు అర్థం కావట్లేదు, మేము అర్థం చేసుకోము, మేము ఇలాగే ఉంటాం అంటే అది కూడా మీ ఇష్టం. ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు. ఇది ముఖ్యంగా గమనించండి. ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని తప్పు పట్టుకోవాలని కానీ ఈ వాక్యాన్ని మేము ముందుకు తీసుకురాలి. మీరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుడు త్రిత్వమా, ఏకత్వమా లేక అనేకత్వమా అనే అంశంలో ఎపిసోడ్ నెంబర్ 1లో పరిచయాన్ని మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో దేవుడు త్రిత్వమా, ఏకత్వమా లేక అనేకత్వమా అనే అంశంలో ఏకాభిప్రాయము లేదనే చెప్పవచ్చు. దేవుడు ఒక్కడే అని తెలుసు. అయితే ఆ ఒక్క దేవుడు యెహోవానా లేక యేసుక్రీస్తా లేక పరిశుద్ధాత్ముడా, లేక ఒకే దేవుడు 3 వేరు పేర్లతో పిలువబడుతున్నాడా, లేకపోతే ముగ్గురు దేవుళ్ళుగానే ఉన్నారా? ఇదే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, దేవుడు ఒక్కడే అని బైబిలే దేవుడు ఒక్కడే అని చెప్పిన బైబిల్ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని ఎందుకు చూపిస్తుంది అని ఆలోచిస్తే ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించాలి? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. అసలు సమస్య ఎక్కడ ఉన్నది? సమస్య బైబిల్లో ఉందా, లేక బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతులను మనం అర్థం చేసుకోలేకపోవటం వలన సమస్య అనేది మనలోనే ఉందా? ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను అంశమును గురించి అనేక మంది కలిగి ఉన్న అభిప్రాయాలను ముందుగా తెలుసుకుందాము. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ మంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను గూర్చినటువంటి సరైన, ఖచ్చితమైన, నిర్దిష్టమైన అభిప్రాయము లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే అనేక మంది అనేక రకాలుగా బోధించటం, భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి మేము చెప్పిందే సత్యము, ఎదుటివాడు చెప్పింది తప్పు అని ఒకరినొకరు విమర్శించుకోవడమే ఇందుకు చక్కని నిదర్శనము. ఈ అంశంలో నేటి క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ మంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గురించి సరైన ఖచ్చితమైన, నిర్దిష్టమైన ఏకాభిప్రాయము లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే అనేక మంది అనేక రకాలుగా బోధించడం, భిన్నమైన అభిప్రాయాలు కలిగి
మేము చెప్పేదే సత్యము, ఎదుటి వారు చెప్పేది తప్పు అని ఒకరినొకరు విమర్శించుకోవడమే ఎందుకు చక్కని నిదర్శనము. ఈ అంశాన్ని గురించి నేర్చుకోబోయే ముందు దీనిని గురించి ఇతరులు ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు, మరి ఆ సంగతిని మనం ఇప్పుడు తెలుసుకోవటం చాలా అవసరము ప్రియులరా. మరి కాబట్టి అనేక మంది క్రైస్తవ సమాజంలో ఈ అంశముల గురించి కలిగి ఉన్న భిన్నాభిప్రాయాలను గురించి ఇప్పుడు మనము పరిశీలన చేద్దాము. సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఎంతో వివాదానికి కారణమైన ఈ అంశము త్రిత్వము. ఈ త్రిత్వ సిద్ధాంతము అనగా దైవిక త్రిత్వము లేక త్రియేక దేవుడు అనే అంశము అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దైవిక త్రిత్వం అంట, అలాగే త్రియేక దేవుడు అనేటటువంటి పరిస్థితి. దైవిక త్రిత్వం అంటున్నారు, త్రియేక దేవుడు అని అంటున్నారు. అయితే త్రిత్వం అన్న పదము లేఖనాల్లో లేదు, త్రిత్వం అన్న పదము లేఖనాల్లో లేదన్న విషయము ఈ అంశము అధ్యయనము చేసేటప్పుడు మనసులో ఉంచుకోవాలి అనేసి కొంతమంది చెప్తున్నారు. అయితే నెంబర్ 1, కొంతమంది కలిగి ఉన్న అభిప్రాయం ఏంటి, ఇది మనం నేర్చుకోవడానికి మనం పరిశీలన చేస్తాం. దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడే వేరువేరు కాలాల్లో తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్ముడు గాను అవతారం ఎత్తాడు అని అంటున్నారు, చెప్తున్నారు, నమ్ముతున్నారు. దేవుడు ఒక్కడే, ఈ ఒక్క దేవుడే పాత నిబంధన కాలంలో తండ్రి గాను అనగా యెహోవా గాను, ఆ తర్వాత కొత్త నిబంధన కాలంలో కుమారుడు గాను అనగా యేసుక్రీస్తు గాను, మరియు క్రీస్తు మరణించిన తిరిగి లేచిన తర్వాత ఈ ఒక్క దేవుడే పరిశుద్ధాత్ముడుగా అవతారం ఎత్తాడని భావిస్తున్నారు. దీనినే వారు ఏకదైవ సిద్ధాంతము అనేసి అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండవది మనం పరిశీలన చేస్తే మరికొంతమంది ఏమి నమ్ముతున్నారు అనేది మనం పరిశీలన చేస్తే ఒకే వ్యక్తి వేరువేరు కాలాల్లో వేరువేరు వ్యక్తులుగా ప్రత్యక్షం అవటం అనేది కాదు. ఏకకాలంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఏకదేవునిగా గతించిన శాశ్వత కాలము నుండి రాబోయే శాశ్వత కాలం వరకు జీవిస్తున్నారు అనేది వారి అభిప్రాయము. మరికొంతమంది అభిప్రాయాన్ని మనం పరిశీలన చేస్తే తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు, అయినా కూడా ముగ్గురు ఒక్క దేవుడే అనేవాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అభిప్రాయాన్ని మనం పరిశీలన చేస్తే సృష్టికర్త అయిన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అనబడే ముగ్గురు వ్యక్తుల సమైక్య రూపకముగా ఏకకాలములో త్రియేకముగాను ఏకకాలములో ఏకముగాను ఉన్నాడు అనేసి కొంతమంది నమ్ముతున్నారు. ప్రియులరా, మూడవ అభిప్రాయాన్ని మనం పరిశీలన చేస్తే మరికొంతమంది అభిప్రాయం ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే త్రియేక దేవుని వివరించటానికి ఉపయోగించినటువంటి పదమే ముగ్గురు ఒకేసారి ఉనికిలో ఉన్నవారు, నిత్యులైనటువంటి వ్యక్తులు, దైవత్వము కలిగినటువంటి వ్యక్తులు. ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉండటమే త్రిత్వము. దీని అర్థము ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని ప్రతిపాదించటమే అనేసి మరికొంతమంది నమ్ముతున్నారు. అయితే ఇంకా మనం చూస్తే ఇంకా కొంతమంది ఏం నమ్ముతున్నారు, కొంతమంది క్రైస్తవులు అభిప్రాయం ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే దేవుడు ఒక్కడే, అయితే ఆ ఒక్క దేవుడు ఎవరు అని ప్రశ్నించేసరికి వారు చెప్పే సమాధానం వింతగా ఉంటుంది. అదేమిటంటే తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు, అలాగని ముగ్గురు దేవుళ్ళు లేరు, ముగ్గురు కలిపి ఒక దేవుడు అనేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురు ఒక్కరిలో ముగ్గురు, కానీ దేవుడు ఒక్కడే అనేసి వీరి యొక్క ఉద్దేశం. దేవుడు త్రిత్వము ఏకత్వము, దేవుడు త్రియేకుడు, దేవుడు ఒక్కడిగానే ఉండగలడు,
దేవుడు ముగ్గురుగాను ఉండగలడు. ఎందుకంటే ఆయన దేవుడు కదా అనే వారు అనే ఆ, అనేది వీరి ఉద్దేశం. మరికొంతమంది ఏమనుకుంటున్నారు అనేది మనం పరిశీలన చేస్తే, క్రైస్తవత్వం యొక్క విశిష్టతే దేవుడు ఏకత్వముగా ఉండటం, మహాదేవుడే త్రిత్వముగా కూడా ఉండటం, ఆ దేవుడే త్రియేకత్వముగా ఉండటం అనేసి నమ్ముతున్నారు. ఇంకా మరికొంతమంది అభిప్రాయాన్ని మనం పరిశీలన చేస్తే, ఒక్క దేవుడు ముగ్గురు దేవుళ్ళుగా ఉండటాన్ని, ముగ్గురు ఒక్కరై ఉండటాన్ని దేవుని యొక్క త్రియేకత్వము అని అభిప్రాయపడేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది ఏమని నమ్ముతున్నారు అనేది మనం పరిశీలన చేస్తే, దైవత్వములోనే దైవత్వములోనే త్రిత్వము కలదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అను త్రిత్వమును కూర్చిన ప్రతిపాదన త్రిత్వమును కూర్చిన ప్రతి విశేషణమునకు పరిశుద్ధ లేఖనములే ఆధారముగా ఉన్నదని మరికొంతమంది నమ్ముతున్నారు. ఇంకా కొంతమంది ఏమని నమ్ముతున్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి అంటే, క్రైస్తవ సంఘం యొక్క విశ్వాస ప్రకారము దేవుడు ఒక్కడే అయినా కూడా దైవత్వములో వ్యక్తిగత సమానత్వము గల ముగ్గురు ప్రత్యేక వ్యక్తులు గలరని మరికొంతమంది నమ్ముతున్నారు. మరికొంతమంది ఏమని నమ్ముతున్నారు, దేవుడు ఒక్కడే అయి ఉన్నప్పటికీ ఆ దేవునిలో మూడు వేరు వ్యక్తులు ఒకదానికి ఒకటి వేరుగా స్వతంత్రముగా ఉన్నారు అనేదే వీరి అభిప్రాయం. మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఒకే వ్యక్తి వేరు కాలాల్లో వేరు వ్యక్తులుగా ప్రత్యక్షమవటం అనేది కాదు. ఏకకాలంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు వ్యక్తులు కలిసి ఏకదేవునిగా గతించిన శాశ్వత కాలం నుండి రాబోయే శాశ్వత కాలం వరకు జీవిస్తున్నారు అనేది వీళ్ళ అభిప్రాయం. ఇంకా మనం పరిశీలన చేస్తే మరికొంతమంది అభిప్రాయం ఏంటంటే, త్రిత్వము అనేది క్రైస్తవత్వానికి మూల సిద్ధాంతం. త్రిత్వమును నమ్మని వారు క్రైస్తవుడే కాదు. త్రిత్వం అంటే ఒక్క దేవుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. అయితే తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు. అలాగే కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, కుమారుడు తండ్రి కాదు. అలాగే పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు. ముగ్గురు వేరు వ్యక్తులుగా ఉన్నారు అనేది వీరి వాదన. అయితే అయినప్పటికీ కూడా ఈ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒక్క దేవుని ఏకకాలంలో మూడు ప్రత్యక్షతల ఈ ముగ్గురు అనేసి నమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, క్రైస్తవులలో ఎక్కువ మంది ఈ అంశం విషయంలో అసత్యంలోనే ఉన్నారనే చెప్పక తప్పట్లేదు. ఈ అసత్య సిద్ధాంతాలను ఆశ్రయించినటువంటి వారు తాము కలిగి ఉన్న మహిమను తామే గుర్తించలేకపోతున్నారు. ప్రియులారా, అర్థం చేసుకుంటానికి ప్రయత్నించండి. తాము కలిగి ఉన్న మహిమ ఏంటి, క్రైస్తవుడిగా మనం కలిగి ఉన్న మహిమ ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోవటం వల్లనే ఈ భిన్నమైనటువంటి అసత్య సిద్ధాంతాలు లోకంలో క్రైస్తవ సమాజంలోనికి సాతాను ప్రవేశపెట్టాడు. వీళ్ళారా, మన ప్రియులు ఈ అసత్య సిద్ధాంతాలని సిద్ధపరిచి ప్రకటించడానికి కారణం ఏంటి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కోవకి చెందిన వారికి బైబిల్ గ్రంథంలో దేవుళ్ళు అనేక మంది ఉన్నారని, దైవగుణ లక్షణాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారని వ్రాయబడి ఉన్న దానిని ఈ కోవకు చెందిన వారికి బైబిల్ గ్రంథంలో దేవుళ్ళు అనేక మంది ఉన్నారని, దైవగుణ లక్షణములు కలిగిన వారు అనేక మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నదనే సంగతి వీరికి తెలియదు. అందుకనే వారు ఎవరికి తోచిన రీతిగా వారు అసత్య సిద్ధాంతాలను క్రైస్తవ సమాజంలోనికి దిగుమతి చేశారు. వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ప్రియులరా, వాటిలో కొన్నింటిని పరిశీలన చేద్దాం. మన ప్రియులు ఈ అసత్య సిద్ధాంతాలని సిద్ధపరిచి
ప్రకటించటానికి గల కారణం ఏంటి? ఒకటి, దైవ గుణ లక్షణాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తుందనే సంగతి వారికి తెలియదు. నెక్స్ట్, రెండు, బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారని వ్రాయబడిన సంగతే వారికి తెలియదు. ఇంకా మనం చూస్తే వారు బైబిల్ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా ఈ సత్యాలను వారు బైబిల్ గ్రంథంలో చూడలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఆత్మ మూలంగా జన్మించిన వారు కారు గనక మరియు దేవ స్వభావంలో పాలువారైన వారు అనేక మంది ఉన్నారని బైబిల్ గ్రంథము చెప్తుందనే సంగతి కూడా వీరికి తెలియట్లేదు. మరి ముఖ్యంగా దేవుని పోలికలో సృజించబడిన నవీన స్వభావము ధరించుకున్న వారు అనేక మంది ఉన్నారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న సంగతి వారికి తెలియదు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నటువంటి సంగతులన్నీ ఆత్మ సంబంధమైన సంగతులే గనక ప్రియులరా, ప్రకృతి సంబంధి అయిన మనుషునికి దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థము కావు. అవి ఆత్మానుభవం చేతనే వారికి అర్థమవుతాయి. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపడుతూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకునే నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనము కలిగజేస్తూ ఉన్నాడు. అందుకనే వారు దేవుడు ఒక్కడే అని చెప్తున్న బైబిలే దేవుళ్ళు అనేక మంది ఉన్నారని చెప్తుందనే సంగతి గుర్తించలేక పోయారు. వారు ఎక్కడ మోసపోయారో, ఎందుకు మోసపోయారో ఇప్పుడు మనము తెలుసుకుందాము ప్రియులరా. ప్రియులరా, పై అసత్య సిద్ధాంతాన్ని సిద్ధపరిచినటువంటి మన ప్రియులు ఎక్కడ మోసపోయారు, ఎందుకు మోసపోయారు మీరు గుర్తించగలిగారా? ఇటు చూడండి. ఇప్పుడు నేను చెప్తాను ప్రియులరా, ఒక గదిలో 10 మంది వ్యక్తులు ఉన్నారు. అయితే ఆ గదిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ గదిలో ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతుంటే అతడు వారిని ఎంతమంది అంటే తమ్ముని ఎన్నిసార్లు లెక్క పెట్టినా సరే వాళ్ళకి లెక్క 9 మాత్రమే వస్తుంది. ప్రియులరా, గదిలో 10 మంది ఉంటే అతనికి 9 మందిగానే ఎందుకు లెక్క వచ్చింది అంటే, ఎందుకంటే ఒక వ్యక్తి ఎన్నిసార్లు లెక్క పెట్టినా తన్ను కలుపుకొని లెక్క పెట్టట్లేదు. చూసారా, లెక్క పెట్టే వ్యక్తి అందరినీ లెక్క పెట్టి తన్ను లెక్క పెట్టుకోవట్లేదు. అందుకనే ఆ వ్యక్తి ఎన్నిసార్లు లెక్క పెట్టినా కూడా అతనికి 9 మంది లెక్క వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రియులరా, అబద్ధ బోధకులు బైబిల్ గ్రంథములో దైవ గుణ లక్షణాలు కలిగిన వారు లెక్కిస్తూ తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మనే లెక్కిస్తున్నారు. కానీ తాము కూడా దైవ గుణ లక్షణాలు గలవారని, తాము కూడా దేవుని పోలికలు సృజించబడ్డ నవీన స్వభావము ధరించుకున్న వారని, తాము కూడా దేవ స్వభావంలో పాలివారై ఉన్నారని తమ్ముడు గురించి తామే గుర్తించలేకపోతున్నారు. అందుకనే వారు ఎన్నిసార్లు బైబిల్ గ్రంథము చదివినా కూడా, ఎంత కాలం నుండి చదివినా వారు బైబిల్ చదువుతున్నా, ఎన్నిసార్లు చదువుతున్నా కూడా వారు బైబిల్ గ్రంథంలో దైవ గుణ లక్షణాలు కలిగిన వారు ముగ్గురుగానే లెక్కిస్తున్నారు ప్రియులరా. అందుకనే వారు దేవుడు తత్వం అనే దేవుడు త్రియేకుడని అంటున్నారే తప్ప దేవుడు అనేకత్వమై ఉన్నాడు అనే సంగతి వారు గుర్తించలేకపోయారు. దీని అంతటికీ కారణం క్రైస్తవులుగా తాము కలిగి ఉన్న మహిమను తామే గుర్తించలేకపోతుంది. తాము కలిగి ఉన్నటువంటి మహిమను తాము గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రియులరా. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14 ప్రకారం ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులనే అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉండు. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు అనేసి బైబిలే చెప్తుంది. అలాగే 2 కొరింథీ పత్రిక 4:4 కూడా దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండును
ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేశాడు. ఆ గుడ్డితనం కలగజేశాడు. అందుకని బైబిల్ ఎన్నిసార్లు చదివినా కూడా దేవుడు తత్వం అనే, దేవుడు త్రియేకుడనే, దేవుడి తత్వంలో ఏకత్వం అనే, దేవుడు ఒక్కడిగా ఉండగలడు, దేవుడు ముగ్గురిగా ఉండగలడు, ఎందుకంటే ఆయన దేవుడు కదా అని అక్కడే ఆగిపోతున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనల్ని కూడా క్రీస్తు రక్తంలో కడబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి సంఘంలో చేర్చబడినటువంటి మన విషయంలో బైబిల్ ఏం చెప్తుంది అనేటటువంటి గ్రహించలేకపోతున్నారు. పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు మరి దేవ స్వభావంలో పాలివారంగా ఉన్నటువంటి వారు మన గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేసి వాళ్ళు చదువుతున్నారే కానీ చెప్తున్నారే కానీ వారు గ్రహించలేకపోతున్నారు. చదువుతున్నారు, చెప్తున్నారు, గ్రహించలేకపోతున్నారు. చూడండి సాతాను ఎంత ఇష్టపరుడు. నేను వీళ్ళని ఏమంటలేదు, వీళ్ళను మోసపరిచే వాడు ఎవరైతే ఉన్నాడో సాతాను వాణ్ణి నేను నా యొక్క దృష్టి వాణినే అంటున్నాను, వాడినే అంటున్నాను సాతాన్ని. అందుకనే వారు చదివింది వారికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు చెప్పండి, మీరే చెప్పండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం కాదు. ప్రకృతి సంబంధమైన మనిషి ఇవి అర్థము కాకపోవటం వల్లనే హెబ్రీలో అలా ఉంది, గ్రీకులో ఎలా ఉంది అని చెప్తున్నారు. ప్రియులారా, ప్రతి భాషలోనూ ఒక పదానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. అయితే తేడా ఎక్కడ జరుగుతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే వీళ్ళు ఆ పర్యాయ పదముల్లోని వచనాల్ని సెలక్ట్ చేసుకునేటప్పుడు సందర్భానికి అనుగుణ్యమైనటువంటి వచనాలు కాకుండా వీళ్ళ మైండ్లో ఏదైతే సిద్ధపరుచుకున్నారో సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ పర్యాయ పదాలని వీళ్ళు సెలెక్ట్ చేస్తా ఉన్నారు. అందుకనే తేడా జరిగిపోయింది. మనము ఎలా సిద్ధపడతారు, ఎలా సెలెక్ట్ చేయాలి అనేది మనం ఆలోచిస్తే సందర్భానికి అనుగుణ్యమైనటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి తప్ప మన ఆలోచనలో మన మైండ్లో ఉన్నటువంటి సిద్ధాంతాలకు అనుకూలమైనటువంటి పదాలని మనం పర్యాయ పదాలను మనం తీసుకుంటానికి వీలు లేదు. వాస్తవానికి బైబిల్లో దైవ గుణ లక్షణాలు కలిగిన వారు ఎంతమంది ఉన్నారు మనం తెలుసుకున్నప్పుడు క్రైస్తవులుగా మన ఆలోచన మారిపోద్ది, మన ప్రవర్తనే మారిపోద్ది ప్రియులరా. కానీ దేవుని స్వరూపైన క్రీస్తు బైబిల్ కనపడుతూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలిగజేయటం వల్లనే లేఖనములు చదువుతున్నారు కానీ వారికి అర్థం కావటం లేదు, వారికి అర్థం కావట్లేదు. ప్రశ్న, బైబిల్ ఏం చెప్తుంది? ప్రశ్న, దేవుడు తత్వం అని చెప్తుందా? మరొక ప్రశ్న, దేవుడు ఏకత్వం అని చెప్తుందా? మరొక ప్రశ్న, దేవుడు అనేకత్వం అని చెప్తుందా అనేది మనం ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏంటంటే దేవుడు అనేకత్వము అనేసి బైబిల్ చెప్తుంది. దేవుడు అనేకత్వము అనేసి బైబిల్ చెప్తుంది. దైవ గుణ లక్షణాలు కలిగిన వారు ఒక్కరే ఉన్నారని బైబిల్ చెప్పటం లేదు ప్రియులారా. దైవ గుణ లక్షణాలు కలిగిన వారు ముగ్గురే ఉన్నారని కూడా బైబిల్ చెప్పటం లేదు ప్రియులారా. దైవ గుణ లక్షణాలు కలిగిన వారు అనేక మంది ఉన్నారని బైబిల్ చెప్తుంది. బైబిల్లో వ్రాయబడిన సంగతులు నిన్ను గురించి వ్రాయబడినవా లేక దేవుని గురించి వ్రాయబడినవా ఒక్కసారి ఆలోచించుకోండి. బైబిల్లో రాయబడిన వచనాలు సంగతులు ఎవరి గురించి రాయబడినాయి? మన గురించి రాపించాడా దేవుడు, లేకపోతే ఆయన గురించి ఆయన రాపించుకున్నాడు? లేఖనములు ఎలా కలిగినాయి? లేఖనములు మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలంగా కలిగినటువంటి లేఖనాలు దేవుని కోసం రాపించుకున్నాడా లేక నీ కోసం రాపించాడా? బైబిల్లో మెయిన్ పర్సన్ ఎవరు? ఒకసారి ఆలోచించుకోండి. బైబిల్లో మెయిన్ పర్సన్ ఎవరు? తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తా, లేక పరిశుద్ధాత్ముడా, లేక క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవుడా, లేకపోతే మనమా? ఎవరు మెయిన్ పర్సన్? ఇది అర్థం అవ్వాలి. నీవు దేవుని కోసం కష్టపడుతున్నావా లేక
నీ కోసం దేవుడు కష్టపడుతున్నాడా? యేసుక్రీస్తు ఎవరి కోసం కష్టపడుతున్నాడు? లేక నీవు క్రీస్తు కోసం కష్టపడుతున్నావా? ఎవరి కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరు కష్టపడుతున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడండి. ఆయన జగత్తు పునాది బడక మునిపే సంకల్పించాడంట. ఎవరి కోసం సంకల్పించాడు? మన కోసమే సంకల్పించాడు. మన కోసమే దేవుడు ఎప్పుడు సంకల్పించాడు? మన కోసం. అంటే జగత్తుకి పునాది వేయబడక పూర్వము నుండే అప్పటి నుండి ఆయన ప్రణాళికను అమలు జరుపుతూ ఉన్నాడు. అంటే పని చేస్తానే ఉన్నాడు. మనలను కావాలని దేవుడు ఎప్పుడు సంకల్పించాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. అప్పటి నుండే దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. అంటే క్రీస్తును మన కోసం నియమించింది ఎప్పుడు? ఒకసారి ఆలోచించండి. క్రీస్తును మన కోసం ఎప్పుడు నియమించాడు? జగత్తుకి పునాది వేయబడక పూర్వమే. అంటే దేవుడు క్రీస్తును మన కోసం జగత్తు పునాది వేయబడక పూర్వమే నియమించాడు. చూడండి, దేవుడు మనలను కావాలనుకున్నాడు. క్రీస్తును మన కోసం నియమించాడు. సృష్టిని కలగజేశాడు. ఆ తరువాత దేవుడు మనలను కన్నాడు. ఆ తరువాత దేవుడు మనలను కొన్నాడు. మొన్న ఒకసారి కన్నాడు, మరొకసారి కొన్నాడు. ఇప్పుడు దేవుడు మన కోసం పని చేస్తున్నాడా? అవును. ఇప్పుడు కూడా దేవుడు మన కోసమే పని చేస్తున్నాడు. దేవుడు మన కోసమే చింతిస్తున్నాడట. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అనేసి లేఖనాలు రాయబడి. అలాగే యేసుక్రీస్తు కూడా ఎవరి కోసం పని పెట్టుకున్నాడు? మన కోసమే. యేసుక్రీస్తు ఎప్పటి నుండి పని పెట్టుకున్నాడు? అవును, దేవుడు యేసుక్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే మన కోసం నియమించాడు. ప్రియులారా, మన కోసం నియమించాడు. అందుకనే దేవుడు యేసుక్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడనే లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. యోహాను సువార్త 17:24 యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నేను ఎక్కడ ఉండునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించినటువంటి నా మహిమను వారు చూడవలనని కోరుతున్నాను. జగత్తుకి పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. దేవుడు యేసుక్రీస్తుని ఎప్పుడు ప్రేమించాడంటే జగత్తుకి పునాది వేయబడకు. దేవుడు ఎప్పుడైతే మనం కావాలని కోరుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన కోసం నియమించాడు, అప్పటి నుంచి కూడా దేవుడు మరి యేసుక్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే అప్పుడే మరి దేవుడు క్రీస్తుని ప్రేమించాడు. యేసుక్రీస్తుని దేవుడు ఎప్పుడు నియమించాడు అంటే జగత్తుకి పునాది వేయబడక మునిపే. దేవుడు యేసుక్రీస్తుని ఎప్పుడు ప్రేమించాడు అంటే దేవుడు యేసుక్రీస్తుని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమించాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఈ లోకానికి రాక మునుపు యేసుక్రీస్తు కలిగినటువంటి మహిమ ఏంటి? యేసుక్రీస్తు ఏ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు? మన కోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దానికి కారణం ఏంటంటే నీవు గొప్పవాడనే కదా, నిన్ను తీసుకువెళ్ళటానికే కదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు అవసరము లేనివాడవు అయితే, నువ్వు పనికిమాలిన వాడు అయితే అని పో అనేసి అక్కడే వదిలేసేటటువంటి వాడు. అంటే తండ్రి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఆ కుమారుడైన యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు. కానీ మనిషిని పోలికలు పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకోవలసినటువంటి అవసరము ఎందుకు వచ్చింది? సరే ఆలోచించండి, ఎందుకు వచ్చింది? మరియు యేసుక్రీస్తు ఆకారములో మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను
తగ్గించుకోవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక 2:6-8 ఈ మాటలు ఉన్నాయి. ప్రియులారా, ఎవరి కోసం తండ్రి పని చేస్తున్నాడు? ఎవరి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు? ఎవరి కోసం మృతుల్లో ఉండి తిరిగి లేచాడు? యేసుక్రీస్తు మృతుల్లో ఉండి లేచటం వలన మనము పొందుకున్న మహిమ ఏంటి? ఒకవేళ యేసుక్రీస్తు మృతుల్లో ఉండి లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. అలాగే రోమపత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడ్డాడట, మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడట. పేతురు రాసిన మొదటి పత్రిక 1:4 మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదినైన స్వాస్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:16-18 మనం చూస్తే, మృతులలో నుండి మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడనేలా మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారిని కూడా నశించిరి అంటాడు. చూడండి, క్రీస్తు లేపబడనేలా మీ విశ్వాసమే వ్యర్థమంట, మీరింకా పాపములోనే ఉంటారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిరి అంటాడు. మళ్ళీ యేసు క్రీస్తు రెండవసారి రాబోతున్నాడు. ఎవరి కోసం వస్తానంటున్నాడు? వచ్చి ఏమి చేస్తానంటున్నాడు? నేనుండే స్థలంలో మీరు ఉండులాగా మరల వచ్చి నా యొద్ద ఉన్నట్టుకు మిమ్మును తీసుకుపోవదును అనేసి యేసుక్రీస్తు చెప్పాడు. ప్రియులరా, యోహాను సువార్తలు 14:3-4 అక్కడ మనం చూసుకుంటే, నేనుండే స్థలము నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండులాగిన మరల వచ్చి నా యొద్ద ఉండేటకు మిమ్మల్ని తీసుకుని పోస్తాను. నేను వెళ్ళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మరి ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఖాళీగా ఉన్నాడా? ఆయనకేం పని లేదా తండ్రి దగ్గర అనేసి మనం పరిచయం చేస్తే, దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న యేసుక్రీస్తు మన పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రికలో 8:34 శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కోసము విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే అనేసి అక్కడ రాయబడింది. హెబ్రీ పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని ఎద్దుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడు అనేసి అక్కడ రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటికై ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనా పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది అంటే ఆదరణకర్త తండ్రి యొద్ద మనకు ఉన్నాడు అనేసి లేఖనాల్లో చెప్పబడి. ప్రియులారా, ఒకసారి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ఖాళీగా ఉన్నాడా అంటే ఖాళీగా లేడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రెండు పనులు చేస్తూ ఉన్నాడు. ఒకటి యాజకత్వము చేస్తూ ఉన్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. మన కోసమే ఆయన తండ్రికి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఈ లోకానికి పంపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? ఆయన ఇక్కడ ఏదైనా సొంత పని ఉందా? లేదు. ఆయన కూడా మన కోసమే వచ్చాడు. మనలను సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముని ద్వారా నూతన స్వభావం మనం కలగజేయటానికి వచ్చాడు. నూతన స్వభావం యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. అపోస్తుల కార్యాల్లో 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి కూడా
జాగ్రత్తగా ఉండుడి అనేసి అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది ప్రియులారా. చూడండి ప్రియులారా, మన కోసము తండ్రి పని చేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు పని చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా పని చేస్తూనే ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరి కోసం పని చేస్తున్నారని బైబిల్ చెప్తుంది. ఎవరు ఇందులో మెయిన్ పర్సన్? ముగ్గురు పని చేసేది ఎవరి కోసం? అది ఎవరు మెయిన్ పర్సన్? ఎవరు? మీ ముగ్గురు పని చేసేది ఎవరు? మెయిన్ పర్సన్ ఎవరు? ఎప్పుడైనా గుర్తించారా? ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం ఈ ముగ్గురు పని చేస్తున్నారు అంటే మన కోసమే, మన కోసమే అంటే బైబిల్ గ్రంథంలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? మెయిన్ హీరో ఎవరు? ప్రాముఖ్యమైనటువంటి వాడు ఎవరు? ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వాడు? ఎవరి కోసము ఈ ముగ్గురు పని చేస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. బైబిల్ దేవుని కోసము వ్రాయబడిందా లేక మన కోసం వ్రాయబడిందా? మన కోసమే వ్రాయబడింది ప్రియులారా, మన కోసమే వ్రాయబడింది. మన కోసమే వ్రాయబడింది అని తెలుసుకుని మనము మనము అర్థము చేసుకుని మనము జీర్ణించుకోగలిగితే అప్పుడు మనలో ఆత్మీయ పరిపక్వత అనేది అర్థము అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి ఉంది. మన కోసమే వ్రాయబడింది అని తెలుసుకుని మనము అర్థం చేసుకుని మనము జీర్ణించుకోగలిగితే అప్పుడు మాత్రమే మనలో ఆత్మీయ పరిపక్వత అనేది అభివృద్ధి చెందుతుంది. కానీ మనలో ఏం జరుగుతుంది? మనము నోటితో తింటున్నాము, కింద నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది. మనము తిన్నది ఒంటికి పట్టడం లేదు ప్రియులారా, పట్టడం లేదు. అలాగే మనం రోజు చదువుతున్నాం కానీ మనం అర్థం చేసుకోవటంలో అర్థం చేసుకోలేకపోతున్నాం. మనకి అర్థం కావటం లేదు. ఒక చెవితో వింటున్నాం, రెండో చెవితో విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా, పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవుడిగా మనకున్నటువంటి మహిమ ఏమిటో మనం అర్థం చేసుకోగలిగినాడు. మనము బైబిల్ గ్రంథమును చదివితే దేవుడు స్థిరత్వమా, ఏకత్వమా లేక అనేకత్వమా అనే సంగతి మనకే అర్థమవుతుంది. దేవుని కుటుంబంలో చేర్చబడిన మనము ఒకరికి ఒకరు ఏమవుతాము? దేవుడు మనకేమవుతాడు? మనము దేవునికి ఏమవుతాము? దేవుడు యేసుక్రీస్తుకి ఏమవుతాడు? యేసుక్రీస్తు దేవునికి ఏమవుతాడు? అలాగే యేసుక్రీస్తు మనకేమవుతాడు? మనము యేసుక్రీస్తుకి ఏమవుతాము? మనకి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? పరిశుద్ధాత్ముడు మనకి ఏమవుతాడు? పరిశుద్ధాత్ముడికి తండ్రి అయిన దేవుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? పరిశుద్ధాత్ముడికి తండ్రి అయిన దేవుడికి పరిశుద్ధాత్ముడికి తండ్రి అయిన దేవుడు ఏమవుతాడు? తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? చూడండి, పరిశుద్ధాత్ముడికి తండ్రి అయిన దేవుడు ఏమవుతాడు? తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? సరే, ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్గా పరలోక కుటుంబంలో చేర్చబడిన మనము ఒకరికి ఒకరు ఏమవుతాము? మనము సామాన్యులం కాదు. పరలోక కుటుంబంలో, దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. దేవుని కుటుంబంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడ్డ మనము పరలోక కుటుంబంలో చేర్చబడినాము, దేవుని కుటుంబంలో. మరి ఒకరికి ఒకరు ఏమవుతాము అనే సంగతులు బైబిల్ని బట్టి నేర్చుకోగలుగుతున్నామా? బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కనుక వారు ఈ అయోమయ పరిస్థితుల్లో నుండి కనుకనే వారు ఈ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈ అయోమయ పరిస్థితి నుండి మనము బయటపడటం కోసం క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి ఔన్నత్యం గురించి లేఖన సాక్ష్యాన్ని తెలుసుకున్నాం ప్రియులారా. లేఖన సాక్ష్యాన్ని తెలుసుకున్నాం. క్రైస్తవుడిగా మనము కలిగి ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటి? ఈ ఔన్నత్యాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చాలా 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 స్పష్టంగా రాయబడి ఉంది. అది మనకి అర్థమవుతుందా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియులారా, ఎలా ఉన్నారు ఏంటి ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడ ఉన్నారు? మీకు అర్థమవుతుందా? బైబిల్ మీకు ఏమైనా అర్థమవుతుందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవుని ఔన్నత్యం ఏంటి? మన మహిమ ఏంటి? మన గురించి బైబిల్ ఏముంది? ఇవి తెలవకపోతే నిన్ను గురించి రాయబడిన సంగతులు, బైబిల్లో రాయబడిన సంగతులు నీకు అర్థం కాకపోతే ఆ దేవుడి గురించిన సంగతులు ఎక్కడ అర్థమవుతాయి? అర్థమవు. ప్రకృతి సంబంధంగా అర్థం చేసుకుని లేఖనాలని అపార్థం చేసుకుని
మరి తప్పుగా బోధించేటటువంటి పరిస్థితి జరుగుతుంది. అవును జరుగుతుంది. దేవుడు క్రితం ఉంటే క్రితం లేకత్వం ఉంటే దేవుడు త్రియకుడు అంటే దేవుడు ఒక్కడిగా ఉండగలిగితే దేవుడు ముగ్గురిగా కూడా ఉండగలిగినట్టు. దేవుడు క్రితం మాత్రమే కాదు, బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు అనేకత్వమై ఉన్నాడు, దేవ స్వభావంలో పాలివారు అనేక మంది ఉన్నారని బైబిల్ చెప్తుంది. పిల్లల ఆ సంగతుల్ని ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.